కృపాశీర్వాదములకు కారణముగు మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి స్తుతి వందనాలు చెల్లిస్తున్నాం. నీ విడుదలమైన మమ్మలను మా ప్రభువా ఇంతవరకును నీ యొక్క సంరక్షతన కాచి కాపాడి సజీవులుగా ఉంచారు. అనేకులు మా ప్రభువా ఈ దినమున మరణముతో పోరాడుచు ఈ కరోనా ద్వారా మా ప్రభువా మృత్యు స్థితిలోనికి దిగజారిపోతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. నీ కృపలో నాయన వారిని ఒకసారి దర్శించండి. మరణము తప్పించుట యెహోవా వశమై ఉన్నది అనేటువంటి మాట మేము ఎరిగిన వారమైనాం కనుక మీరే ఆ మరణమును వారిని తప్పింపు చేయడం ద్వారా నీ కృపలో భద్రపరచండి. అలాగే ఈ సమయమందు అందరూ నాయన ఈ సమయం మాతో పాటు ఏకీభవించి నీ నామమును బట్టి నిన్ను గణపరచుకోరుతున్నారు. వారికి మాకును ఏక మనసు ఏకాత్మ భావమును కలుగు చేసి నడిపించి నీ వాక్యంను విని గ్రహించి దానికి అనుగుణంగా మా జీవితంలో స్థిరపరచుకుంటూ సత్య సువార్త మేము స్థిరపరచబడిన వారమై నీ యొక్క వాక్యము ఉపదేశించబడిన క్రమ ప్రకారముగా మా జీవితాన్ని కట్టుకుంటూ లోకమందు సాక్షులుగా ఉండడం గానికి ఉపదాయించమని ఘనతమైన ప్రభావం మీరే పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము. ఆమేన్. వందనాలండి. దేవుని యొక్క కృపా బాహుళ్యతలో మనందరమును కూడా ఈ దినమున ఏ రీతిగా సజీవులమై ఉండి ప్రభువును గణపరచడానికి దేవుడు యోగ్యత కలుగు చేశాడు. ఈ యోగ్యతను బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాను. ఈ దినమును చూడలేక గతించినటువంటి వారు అనేక మంది ఉన్నను కూడా ప్రభు మనలా ఒక ఉన్నతమైనటువంటి ప్రేమ గలవాడండి. ప్రత్యేకంగా మనల్ని ఆయన సజీవులనుగా ఉంచినాడు కనుక సజీవులు సజీవులే కదా ఆయనను స్తుతించి ఎదురైన సెలవిచ్చినట్టు మాట ద్వారా ఆయనను సన్నిధానం చేరి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడి యోగ్యత కలుగు చేశాడు. పిల్లరా, మరి మనము క్రమ ప్రకారంగా గ్రంథాలని అనగా పౌలు గ్రంథాలని మనం ధ్యానం చేస్తున్నాం. దేవుని కృపను బట్టి దినాన రోమీలకు రాసినటువంటి పత్రికను మనము కొన్ని దినములు దీన్ని ధ్యానించబడుతున్నాం. అపోజిట్ పౌలు గారు రోమా సంఘమును గూర్చి ఆయన ఆశ కలిగినటువంటి వాడయుండి మరి వారి కొరకు దేవుని యొక్క పరిపూర్ణ ప్రసన్నతను వారి ఎదుట ప్రత్యక్షపరచడానికి ఈ గ్రంథాన్ని వ్రాసినట్లును మరి వారు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని గ్రహించుట ద్వారా వారు ఏ యొక్క ఆత్మ చేత వారు ముద్రించబడినటువంటి వారై ఉన్నారో ఆ ఆత్మను బట్టి వారు తమ శరీరంలో దేవునికి పరిపూర్ణంగా అప్పగించుకుంటూ దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని గ్రహిస్తూ ఈ లోకంలో నివసించాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగినటువంటి వాడై ఉండి ఈ యొక్క గ్రంథాన్ని వ్రాస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ సమయమందు మొదటి అధ్యాయము మొదటి 7 వచనాన్ని కూడా మనం ధ్యానించబోతున్నాం. ప్రియులారా, అపోజిట్ అయినటువంటి పౌలు గారు ఈ ఉత్తరాన్నిలోని పరిచయాల్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఇతర గ్రంథాల్లో మరి చెప్పబడినటువంటి పరిచయాల కంటే చాలా పెద్ద పరిచయ వాక్యాలను ఇక్కడ ఆయన వ్రాస్తూ ఉండడం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ప్రారంభంలో అంటే ఆ మొదటి అధ్యాయము మొదటి నుంచి 7 వచనాల వరకు కూడా ఒకటి ఆ తర్వాత 2వ వచనం నుంచి 7వ వచనం వరకు కూడా ఒకే వచనంగా అక్కడ వ్రాయబడి ఉండడం అనేటువంటిది ఒక విశేషంగా మనం ఒకసారి గమనించవలసినటువంటి వారమైన. ఈ రీతిగా మరి ఎక్కడ కూడా ఏ గ్రంథంలో కూడా ఇంత ఉన్నతమైనటువంటి ఈ యొక్క పరిచయాన్ని ఆయన జరిగింపలేదు అనేటువంటి దాన్ని కూడా దేవుని బిడ్డలంగా మనం గ్రహిస్తున్నాం. అలాగే ప్రియులారా, తాను పరిచయం చేసుకున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు మిగతా పత్రికలలో తను పరిచయం చేసుకున్న విధానం ఒక విధంగా ఉంటే ఇక్కడ మాత్రం వేరు విధానంగా ఉండడం అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా మనం గ్రహించవలసినటువంటి వారు. ఎందుకనగా పౌలు కలిగినటువంటి ఆసక్తిని బట్టి అన్యజనుల కొరకు ఆయన అపోస్తులుడిగా ప్రకటించబడినటువంటి వాడై ఉండి మరి ప్రథమ అపోస్తుల ద్వారా స్థిరపరచబడినటువంటి వాడై ఉన్నాడు కనుక ఏ విధంగానైనాను దేవుని యొక్క సువర్తమానాన్ని మరి ఆయన ప్రత్యక్షపరుస్తూ దేవుని యొక్క నామంలో అనేక మందిని రక్షించడం అనేటువంటిదే తాను తన జీవిత ధ్యేయంగా ఏర్పరచుకునేటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం ప్రధానంగా ఈ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండేటప్పుడు గ్రహించగలుగుతుంటాం. కనుక ప్రియులారా, గమనించండి, ఇక్కడ వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు గారు మొదటి మాటలో ఈ రీతిగా అంటున్నాడు, యేసుక్రీస్తు దాసుడు అంటే అభిషక్తుడైన క్రీస్తు వారికి నేను దాసునిగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. క్రీస్తు దాసునిగా ఉన్నటువంటి వారు గురించి గ్రంథాల్లో నేను క్రీస్తు దాసుడిని అని చెప్పుకున్నటువంటి వారు కూడా బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు. పేతురు గారు ఆ రీతిగానే
చెప్పుకున్నాడు. 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో ఆ రీతిగానే ఆయన తెలియపరిచాడు. అలాగే యోహాను గారు సైతం కూడా నేను క్రీస్తు దాసుడనై ఉన్నాననేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో తెలియపరిచారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సోదరులైనటువంటి వారిలో యాకోబు గారు క్రీస్తు దాసునిగా చెప్పుకున్నాడు. ఆయన మాత్రమే కాకుండా యోధా గారు కూడా క్రీస్తు దాసునిగా చెప్పుకున్నాడు. అలాగే రోమా పత్రికలో పౌలు గారు వ్రాస్తూ ఆయన కూడా యేసుక్రీస్తు దాసుడిని అని చెప్పుకున్నాడు. పిల్లలు గమనించండి, దాసులు అనేటువంటి మాటకు వారు అర్థం ఏమిటంటే వారు ఏ విధముగాను ఏ విషయంలోనూ కూడా స్వతంత్రులు కారు అనేటువంటి సత్యాన్ని ప్రతి వారం గ్రహించాలి. ఈ రోజుల్లో మనం కూడా దేవుని దాసులం అని చెప్పుకుంటున్నాం, కానీ నిజంగా దేవునికి మాత్రమే దాసులుగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే మనం ఈ లోకంలో పనిచేసేటువంటి వారంగా ఉంటున్నామా అనేటువంటి దాన్ని ఒకమారు ఆలోచన చేస్తే దేవుని చిత్తాన్ని, దేవుని మాటను, దేవుని యొక్క వాక్య బోధనను మనం విడిచిపెట్టేసేసి చాలా 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 విషయాల్లో ఆసక్తి కలిగినటువంటి వారంగా ఉండడం అనేటువంటి దాన్ని ప్రస్తుత కాల క్రైస్తవ సంఘ నేతల జీవితాల్లో మనకు కనబడుతుంది. అంటే సంఘ స్థాపనలో ఎవరైతే పరిచర్యలో ఉంటున్నారో వారు వివిధమైనటువంటి ఆ యొక్క ఆచార సంబంధము జీవితాల్లో కానీ వేరే వాటికి ప్రాధాన్యత ఇవ్వడం కానీ వారి జీవితాల్లో జరుగుతున్నదే కానీ క్రీస్తు దాసులుగా వారు నివసించలేకపోతున్నారు. కొంతమంది అయితే దేవదాసు అని పేరు పెట్టుకుంటున్నారు, క్రీస్తు దాసు అని పేరు పెట్టుకుంటున్నారు, కానీ మచ్చుకైనా కానీ క్రీస్తుని అనుసరించుతున్నటువంటి దాఖలాలు వారి జీవితాల్లో కనబడకపోవడం కూడా చాలా విచారకరమైన విషయం. కాబట్టి ఇక్కడ పౌలు గారిని చూస్తున్నటువంటి మనం ఎవరైనా కానీ ఇక్కడ చాలా విషయాన్ని మనం నేర్చుకోవలసినటువంటి మొదట సేవకులు పౌలును బట్టి చాలా విషయాన్ని నేర్చుకోవాలి. పరిచర్యలో మనం ఉన్నాం, మంచిదే, పరిచారకులంగా మనం పనిచేస్తున్నాం, ఇది మనంతట మనంగా తెచ్చుకున్నటువంటిది కాదు, దేవుడే మనకు తన ఉచితమగు కృప ద్వారా వాటిని మనకు అనుగ్రహింపజేశాడనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని మనం ఎరిగి ఉన్నాం కనుక సాధ్యమైనంత మట్టుకు ఆయన కొరకు నమ్మకంగాను యథార్థంగాను ఏ పని కొరకైతే మనల్ని ఆయన పిలిచినటువంటి వాడై ఉన్నాడు ఆ పని జరిగించు ఉండేటప్పుడు వేరే అవకాశాలు మనకు వస్తే రావచ్చునేమో, కానీ వాటి మీద మన మనస్సును ఉంచకుండా ఏ కార్యార్థమై సర్వోన్నతుడకు దేవుడు తన పరిచర్య కొరకు నన్ను కానీ నిన్ను కానీ నమ్మి పిలిచాడో ఆ పనిని మాత్రము ప్రధానంగా యోచించుచు పనిని జరిగించవలసినటువంటి వాడు. కానీ ఈ రోజుల్లో చాలా సందర్భాల్లో డైవర్షన్స్ ఎక్కువైపోతున్నాయి. మన జీవితాల్లో పరిచర్య ప్రారంభించిన దినం నుండి మరి ముగిసేటువంటి దినం వరకు ఒకే మాదిరిగా ఉన్నామా అంటే అలా ఉండలేకపోతున్నాం కదండి. ప్రపంచవ్యాప్తంగా సువార్థికునిగా ఉన్నటువంటి బిల్లీ గ్రాహం గారిని మనం ఒకసారి గమనిస్తూ ఉండేటప్పుడు సేవకులలో ఎవరికి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప అవకాశం ఆయనకి ఇవ్వబడింది. అది మనం ఎరుగుదాం. ఎందుకంటే అమెరికా దేశము దేవుని యొక్క పరిపూర్ణ చిత్తంలో దూరమైపోతుంది. రెండవది ఏంటంటే దేవుని వైపు నుండి వారు లోకం వైపుకు తిరిగిపోతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒక దైవజనుడు మనల్ని పాలించగలిగినట్లయితే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచన సెనెట్కి ఎప్పుడైతే కలిగిందో వాళ్ళందరూ కూడా వెళ్ళి బిల్లీ గ్రాహం గారిని అడిగారు, ఏమిటంటే అయ్యా ఒక 5 సంవత్సరాలు మీరు ఈ దేశాన్ని ప్రెసిడెంట్గా ఉండి పరిపాలించండి, అప్పుడు దేవుని భయంలోను దేవుని క్రమంలోను మీరు మమ్మల్ని నడిపించగలిగినటువంటి వారు అవుతారు అన్నప్పుడు దేవుని పరిచర్య చేయడం కంటే నాకు గొప్ప పని ఏమీ లేదని దాన్ని చాలా తేలికగా కొట్టిపాడేసినటువంటి సేవకులు ఎవరు అంటే బిల్లీ గ్రాహం. ఒకవేళ నాకే అటువంటి అవకాశం వస్తే వేదవది పరిచర్య ఎవరికి కావాలి, చస్తున్నాం, ఇక్కడ ఏది ఉండడం లేదు, ఏ సౌకర్యం ఉండడం లేదు, ఎంతో కష్టపడవలసి వస్తుంది, దివారాత్రులు కష్టపడాల్సి వస్తుంది, ఇలాంటిది నాకెందుకు, ఇలా అక్కడ పోయామంటే 100 మందిని నేను రక్షించగలను, ఇలా 100 మందికి చెప్పగలను అనే విధానంలో దీన్ని మానేసి అక్కడ నేనైతే పరిగెట్టేది. ఈ దినాన చాలామంది అలాగే ఉంటున్నాం. కనుక దేవుని బిడ్డలారా మనం ఆలోచన చేయాలి. ఇక్కడ పౌలు గారి యొక్క మాటను ఒకసారి గమనించాలి. పౌలు గారు ఎంత తీవ్రత గలవాడండి ఈ యొక్క సంఘ విషయమై ఆలోచన చేయడానికి కలిగిన కారణాలు ఏమిటంటే ఆ సంఘాన్ని దర్శించాలనేటువంటి అపేక్ష కలిగినటువంటి వాడు. ఉత్తరం అయితే రాశాడే, కొరింథీ నుండి ఉత్తరం అయితే రాశాడేమో కానీ పలుమార్లు రోమా సంఘాన్ని దర్శించాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడండి. రోమా సంఘాన్ని దర్శించేటువంటి పరిస్థితి మాత్రం తనకు లభించలేదని, వేరే విధంగా ఒక ఖైదీగా రోమా ప్రభుత్వం లేకపోతే
ప్రాంతానికి ఆయన రావడం అనేటువంటి జరిగింది అనేటువంటి దాన్ని లేఖనాలు మనం చూస్తూ ఉండేటప్పుడు మనకు అర్థం అవుతాం. కాబట్టి ఇప్పుడు ఇలా గమనించండి, పౌలు గారు ఈ యొక్క ప్రదేశాన్ని దర్శించకపోయినా కూడా ఆయన చాలా దాని నిమిత్తమై ఆలోచన కలిగినటువంటి వాడు. అలాగే కొలసీ సంఘాన్ని కూడా పౌలు గారు దర్శించలేదు. కొలసీ సంఘాన్ని కూడా మనం ధ్యానం చేస్తాం. కొలసీ సంఘంలో మనం ధ్యానించినప్పుడు పౌలు గారు అపేక్ష కలిగినటువంటి వాడు. ఏమిటంటే వారి దగ్గరికి వెళ్ళి వారితో కూడా ఉండి వారితో పాటు దేవుని యొక్క వాక్యాన్ని చర్చించాలని, దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని, నేర్పించాలని ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ తీవ్రత కలిగినటువంటి వాడైనాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడి ఆయనను ఆటంకపరచడం వలన ఆయన ఆ యొక్క కొలసీ సంఘాన్ని కూడా దర్శించలేకపోయాడు అనేటువంటి దాన్ని కూడా మనం చరిత్రలో ఎరిగినటువంటి వారమైన. కాబట్టి రోమా సంఘాన్ని దర్శించాలంటే అపేక్ష మాత్రం తనకు ఉండడం అనేటువంటి దాన్ని పౌలు గారు ఈ గ్రంథంలో కూడా వ్యక్తపరుస్తాడు. మొదటి అధ్యాయంలో 9వ వచనాన్ని మనం ఒకసారి గమనిస్తే 9వ వచనంలో ఆయన ఈ మాట అంటున్నాడు, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ బ్రతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఎందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే సాక్షి. దేవుడే సాక్షి అనేటువంటి మాట ఒకటి అనేస్తే సరిపోను. ఇక్కడ ఆయన ఆ మాట అనలేదు. ఆయనకు ఏమంటున్నాడు అంటే ఆయన కుమారుని సువార్త విషయమై, అంటే ప్రధానంగా పౌలు గారి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ప్రకటించుట. ఎప్పుడైతే ఇటువంటి ఆలోచన కలిగినటువంటి వాడైంది రోమా పట్టణానికి రావాలని బహుగా ఆలోచన చేసినటువంటి వాడైనా కానీ ఆయన ఆ పట్టణానికి రాలేకపోవడం అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. కాబట్టి ఆయన రాస్తున్నటువంటి మాటలను మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఆయన అంటున్నాడు క్రీస్తు దాసుడు. దాసుడు అనగా ప్రియులారా గమనించండి, పౌలు యొక్క ఉద్దేశం ఇక్కడ దాసుడని రాయడానికి ఒక బలమైన ఉద్దేశం ఉంది. ఏమిటా ఉద్దేశం అంటే రోమా పౌరసత్వాన్ని పౌలు గారు కలిగినటువంటి వాడే రోమా ప్రభుత్వము రోమీల యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని ఆయన క్షుణ్ణంగా ఎరిగినటువంటి. ఉట్టి పౌరసత్వాన్ని పొందడం ఒకటే కాదు, రోమా యొక్క తత్వం కూడా, అంటే వారి తత్వజ్ఞానాలు కూడా బాగా ఔపాసపట్టినటువంటి వాడే పౌలు గారు. కాబట్టి వారి యొక్క నరనరాల్లో ఎటువంటి ఆలోచనలు ఉంటాయి అనేటువంటి దాన్ని ఆయన బాగుగా ఎరిగినటువంటి. కనుకనే ఆయన ఇక్కడ అంటున్నాడు తను దాసునిగా పరిచయం చేసుకుంటున్నాడు. ఒక ముందు అపోస్తునిగా పరిచయం చేసుకోలేదు, ఒక దాసునిగా మాత్రమే పరిచయం చేసుకున్నాడు. దాసుడు అంటే స్వతంత్రత లేని వాడు అనేటువంటి ఒక అర్థంతో కూడినటువంటి విధానం మనకు చూస్తాం. పాత నిబంధన కాలాల్లో దాసుడుగా లేకపోతే బానిసలుగా అమ్మబడినటువంటి వైనాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు వారు వెండికి అమ్మబడినటువంటి విధానాన్ని మనం చూస్తాం. యోసేపు సైతం కూడా ఇష్మాయేలీలకు అమ్మబడినటువంటి వాడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా వెండి నాణ్యములకు అమ్మబడినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని మనం గమనిస్తాం. అలాగే లేవియా కాండాల్లో దాసులని గురించి వారి విమోచనల గురించి చాలా స్పష్టంగా మోషే గారి ద్వారా మోషే ధర్మశాస్త్రమందు ప్రభు అయిన దేవుడు మనకు వ్రాయింపజేస్తాడు. నిర్గమాకాండము, లేవియా కాండం, ఆ రెండు కాండాల్లో కూడా వీటిని గురించినటువంటి వివరాలు మనకు కనబడుతూ ఉంటాయి. అలాగే ద్వితీయోపదేశ కాండంలో కొన్ని విషయాలు మాత్రం అక్కడ మాట్లాడబడుతూ ఉండడం అనేటువంటి దాన్ని కూడా మనము ఆ యొక్క కాండాల్లో గ్రహించగలిగినటువంటి వారు. కనుక ఇప్పుడు దాసుడు అనేటువంటి దానికి ఒక అర్థం అది, అంటే స్వతంత్రత లేనటువంటి. రెండవది ఏమిటంటే ఇక్కడ దాస్యత్వం వేరు. పౌలు గారు చెప్తున్నటువంటి దాస్యత్వం నేను దాస్తున్నని ఆయన ఎందుకు చెప్తున్నాడంటే రోమీలకు దాసుడంటే ఎటువంటి వారు తెలుసు. రోమా ప్రభుత్వంలో రోమా అధికారుల దగ్గర దాసుడుగా ఉండడానికి బానిసలైనటువంటి వారు, కొనబడినటువంటి వారిని, రాజరికంలో చక్రవర్తులుగా ఉన్నటువంటి వారు, పదవులలో ఉండి గొప్ప గొప్ప పదవులలో ఉన్నటువంటి వారి దగ్గర వారు బానిసలుగా ఇంట పని చేయడానికి ఉన్నటువంటి వారు ఉన్నారు. వారు సమాజంలో మాత్రం చాలా గొప్ప పేరు కలిగినటువంటి. ఎందుకంటే రాజుగారి దగ్గర వాడు దాసుడిగా ఉన్నాడు కాబట్టి వాడు రాజుతో సమానంగా రాజుగారు దాసుడు చెప్పినటువంటి పని ఏదైనా చేస్తాడనేటువంటి ఒక ఆలోచనలతోటి వాడిని చాలా ఉన్నతంగా కూడా దృష్టించేటువంటి కాలం ఆ కాలం. సో అందుచేతనే పౌలు గారు తాను పరిచయం చేసుకున్న విధానాన్ని మనం గమనించి చూస్తుండేటప్పుడు క్రీస్తు దాసుడు, నేను క్రీస్తునకు దాసుడని అన్నాను అని చెప్తున్నాడు. కాబట్టి ఇది ఎందుకు చెప్తున్నాడు? మొట్టమొదటిది ఏమిటంటే తాను తన అపోస్తలత్వాన్ని వినియోగించుకుని అక్కడ పని జరిగించడం కొరకు. అంటే దాసునిగా అక్కడ ప్రవేశించబడినటువంటి వాడైనను కూడా ఒకవేళ వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చి రోమా పట్టణంలోనే ఆయన నివసించచ్చు,
ఆ యొక్క సంఘంతో కలిసి కొంతకాలం జీవించవలసిన పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆయన తన పౌరసత్వాన్ని తన అపోస్తులత్వాన్ని బట్టి తన కార్యాన్ని జరిగించడం కొరకు. రెండవది ఏమిటంటే ఏ విధంగానైనా సువార్త గూర్చినటువంటి విషయాన్ని, అంటే పాత నిబంధన కాలాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, కానీ సువార్త పాత నిబంధన కాలాల్లో ప్రవక్తల ద్వారా చెప్పబడినది ఏదైతే ఉందో అది నెరవేర్చబడుతూ ఉన్నది, క్రీస్తు ద్వారా నెరవేర్చబడినదై ఉన్నది అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని చేయడం కొరకు కూడా ఆయన అక్కడికి వెళ్ళాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు. మూడవదిగా ఏ విధంగానైనా యేసుక్రీస్తు వారిని కేంద్రంగా చేసుకుంటూ సువార్త ప్రకటించాలి అనేటువంటి ఆలోచన కలిగిన వాడిగా ఉన్నాడు. అలాగే నాలుగవదిగా విధేయత గల వారు విశ్వాసమును గూర్చి పూర్ణంగా తెలుసుకోవడం కొరకు ఆయన వెళ్ళాలనుకున్నాడు. ఐదవదిగా అన్యజనుల కొరకైనటువంటి తన యొక్క పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపును సంపూర్తి చేసుకుంటూ పరిచర్య జరిగించడానికి కూడా ఆయన వెళ్ళవాలని ఉద్దేశించినటువంటి వాడైనాడు. చివరిగా దేవుని యొక్క అనగా దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మహిమను చాటడానికి. అంటే ఇప్పుడు గమనించండి, ఈ కడవరి దినాల్లో ఏ మనుషుడైనను, ఏ సేవకుడైనను, ఏ విశ్వాసి అయినను దేవుని యొక్క మహిమను ప్రత్యక్షపరచవలసినటువంటి భారం కలిగిన వారంగా ఉన్నాం. చిన్న సేవకుడైనా చిన్న పెద్ద సేవకుడైనటువంటి భేదం ఎక్కడా లేదండి బైబిల్లో, అందరూ సమానమే. కాబట్టి కానీ మనము ఏర్పరచుకుంటున్నాం, ఎందుకంటే స్వాభావికంగా మనది ఎప్పుడు కూడా చెడ్డ గుణాలు కాబట్టి నేనే పైన ఉండాలి, నేనే గొప్పవానిగా ఉండాలి, నా మాటే ప్రతివాడు వినాలి, నేను చెప్పిందే ఎవడైనా చెయ్యాలి, నాకు మాత్రమే భయపడాలి అనేటువంటి భావనలు చాలా సందర్భాల్లో అనేక మంది సేవకుల జీవితాల్లో ఇమిడిపోయి ఉన్నాయండి. ఎంత బలంగా ఉన్నాయంటే దేవుని యొక్క ఆలోచనల కంటే బలమైనటువంటి ఆలోచనలు చాలామంది జీవితాల్లో ఏమిటంటే ఇవే శరీర సంబంధమైనటువంటి. కనుక ఇప్పుడు ఇలా గమనించండి, మనం చాలా జాగ్రత్త కలిగినటువంటి వారమై ఉండి దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని మనం జరిగించడానికి సువార్త సాధనముగా మాత్రమే ప్రభు మనల్ని పిలిచాడు. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు చేయకపోతే ఇంకొకరిని పిలుచుకుంటాడు ఆయన, నేను చేయకపోతే ఇంకొకరిని పెట్టుకుంటాడు. నా ద్వారా రక్షింపబడనటువంటి ఆత్మలు ఇంకొకరి ద్వారా రక్షిస్తాడు, అది రక్షించకపోవడం వల్ల వచ్చేటువంటి నష్టము తీర్పు నేను పొందుతాను అనేటువంటిది వాస్తవంగా మనం ఎరిగినటువంటి వారు. కనుక ఇక్కడ పరిచారకులైనటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకనే పౌలు గారు తను పరిచయం చేసుకున్న విధానాన్ని చూస్తూ ఉండేటప్పుడు మొదటిగా నేను యేసుక్రీస్తు దాసుడను, రెండవది అపోస్తులుగా ఉండడానికి పిలువబడ్డటువంటి వాడిని, నేను అపోస్తునిగా ఉండడానికి పిలువబడ్డాను, అపోస్తునిగా చేయబడ్డాను, ఏ మనుష్యుడు నన్ను చేయలేదు కదండి. గలతీలకు రాసినటువంటి పత్రికలలో మనం ఆ విషయాన్ని చాలా స్పష్టంగా ఎరుగుతాం. ఏమిటంటే గలతీలకు రాసిన పత్రికలో మొదటి ప్రారంభంలోనే కదండి ఆయన ఆ మాట చెప్తాడు. ఒకసారి మనం చూచి ముందుకు వెళ్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయన మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తునిగా నియమింపబడిన పౌలను నేనును కదండి. నన్ను ఏ మనుషుడు కూడా మరి ఇక్కడ నన్ను ఏర్పరచుకోలేదు, కానీ నేనే ప్రభువే నన్ను పిలిచాడు, స్వయంగా ఆయనే నాకు దర్శనం ఇచ్చాడు. కాబట్టి నేను ప్రత్యేకించబడినటువంటి వాడినై ఉండి సువార్త వ్యాపకం కలిగి సువార్త జరిగించడానికి, క్రీస్తు దాసునిగా ఉండడానికి నేను ఇక్కడికి వచ్చాను అనేటువంటి దాన్ని తెలియపరచడానికి కదండి. అంచేతనే దాసుడు అనేటువంటి వాడు, క్రీస్తు దాసుడు అంటే క్రీస్తునకు రుణస్థుడైనటువంటి వాడు. ఎందుకనగా క్రీస్తు సైతం కూడా లోకమందు విశ్వసించు ప్రతి వారిని కూడా ఆయన కూడా కొనినటువంటి వాడైనాడు. హెబ్రీ గ్రంథాల్లో పౌలు గారు ఆ విషయాన్ని చెప్తారు కదా, ఆయన తన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని కొని పవిత్రపరిచి పరిశుద్ధపరిచినటువంటి దేవుడై ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ఆ మాటను కొనసాగిస్తే ఇంకేం చెప్తున్నాడు ఆయన, రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి శుభం చెప్తున్నాడు. పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డటువంటి వారు ఎవరు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డవారు అంటే ఎవరైతే నమ్మారో నమ్మిన వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డటువంటి వారే. కానీ పరిశుద్ధత కాపాడుకొనవలసినటువంటి భారము ఎవని మీద వానికే ఉంది. ఎవని భారాన్ని ఎలాగైతే వాడే మోసుకుంటున్నాడో కదండి. గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చివరి వచనంలో మాట చెప్పుకొచ్చాడు, ఎవని భారాన్ని వారే మోసుకుంటున్నారు కదా, అలాగే
ఎవనికి వానుగా పరిశుద్ధపరచబడి ఉన్న ప్రకారంగా పరిశుద్ధుడై ఉండి ఆ పరిశుద్ధతను కాపాడుకొనడానికి అనుబంధంగా దేవుని కొరకు జీవించవలసినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి పౌలు గారు ఆ రీతిగా జీవించాడు. ఆయన రుణస్థుడు, ఆయన బాండ్ సర్వెంట్గా, బాండ్ లేబర్గా దేవుని కొరకు నిలిచినటువంటి వాడండి, పనిచేసినటువంటి వాడై ఉన్నాడు. బహు నమ్మకంగా ఆయన పనిచేసినటువంటి వాడై ఉన్నాడు. దేవుని చేతనే ఆయన నియమించబడినటువంటి వాడై ఉండి పాత నిబంధన కాలపు బానిసత్వాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన క్రొత్త నిబంధనలో క్రీస్తు దాసునిగా ఆయన నివసించినటువంటి వాడై ఉన్నాడు. కనుకనే ఇప్పుడు గమనించండి, పౌలు ఇక్కడ చాలా విషయాన్ని మనకు ఒక చక్కని విధానాల్లో ఆయన తెలియపరుస్తున్నాడు. నేను కూడా వెలపెట్టి కొనబడ్డటువంటి వాడిని. ఒక బానిస ఎలాగైతే వెనపెట్టి కొనబడుతున్నాడో 30 వెండి నాణాలకి, అలాగే నేను కూడా అలాగే వెలపెట్టి కొనబడినటువంటి వాడిని అనేటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క ఆ స్థితి అతడు గమనించినటువంటి. అలాగే ఈ దినాన ప్రతి సేవకుడు దాన్ని గమనించాలి. నేను సైతం కూడా విలువ పెట్టి కొనబడ్డటువంటి వాడిని, క్రీస్తే తన పరిశుద్ధ రక్తం ద్వారా నన్ను కొన్నటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి నేను ఒకరికి బానిసను, క్రీస్తుకు బానిసను. కాబట్టి క్రీస్తు చెప్పిందే నేను చేయాలి. క్రీస్తు దేని విషయంలో నన్ను ముందుకు నడవమన్నాడో దాని విషయంలోనే నేను ఉండాలి. ఏదేని ఎడల ఆసక్తి కలిగినటువంటి వాడిని ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ విషయంలోనే నేను ఆసక్తి కలిగిన వాడిని అండి, క్రీస్తు దాసునిగా లోకంలో నేను ప్రత్యక్షపరచబడవలసినటువంటి వాడినై ఉన్నాను అనేటువంటి ఆ ఆలోచన ప్రతి సేవకుని జీవితంలో కూడా అవసరం. ఆ ఆలోచన లేకుండా సేవ చేసేటువంటి వారి యొక్క జీవితంలో రక్షణ ప్రశ్నార్థకం అవుతుంది. జీవితం బాగానే ఉంటుంది, కానీ రక్షణ విషయంలోనికి వచ్చేటప్పటికి ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఎందుకంటే పౌలు గారు అన్నాడు, నిన్ను కూర్చు, నీ బోధన కూర్చు, నీవు జాగ్రత్త పడు. దేని యందు మనస్కరించాలో దాని యందే మనస్కరించు, దేని యందు దృష్టి పెట్టాలో దాని యందే దృష్టి పెట్టు, దేన్ని సాధకం చేయాలో దాన్ని మాత్రమే సాధకం చెయ్యి అనేటువంటి విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా ఎవరికి రాశాడంటే తిమోతికి రాసుకొచ్చాడు. అలాగే ఈ దినాల్లో సైతం కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా అటువంటి ఆలోచన గలవారమై దేవుని పరిపూర్ణ చిత్తానికి మనము లోబడి ఆయన చిత్తానుగుణంగా మన జీవితాన్ని మనం జీవించవలసినటువంటి భారం కలిగినటువంటి వారంగా ఉన్నాం. అలాగే అంచేతనే పౌలు ఆ విషయాన్ని చాలా స్పష్టపరుస్తూ ఆయన ఈ మాటలను రాస్తున్నాడు. నేను క్రీస్తునకు దాసుడనై ఉన్నాను. 7వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మనం గమనిస్తే అక్కడ మరి యొక్క దాస్యత్వాన్ని గురించి ఆయన అక్కడ చెప్తున్నాడు. 7వ అధ్యాయం 25వ వచనంలో పౌలు గారు ఏం మాట్లాడండి ఏమంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను కాగా, మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమముకును దాసుడనై ఉన్నాను. అదే మనస్సు విషయంలో దేవునికి నేను అప్పగించబడ్డాను. శరీర విషయంలో నేను పాపంలోనే ఉండేటువంటి పరిస్థితి ఏర్పడింది కదండి. ఎందుకంటే ఆ 2 నియమాలు కూడా మానవుని జీవితాల్లో నివసిస్తున్నాయి. ఆ 2 నియమాలు కూడా ఆ రెండు నియమాల ప్రకారంగా కూడా మానవుడు నివసిస్తూ ఉండేవాడు. ఆ స్థితి నుండి వారిని విడుదల చేయాలి అంటే ఆ నియమ ప్రకారంగానే దేవుడు మానవునిగానే ఈ లోకానికి రావాల్సినటువంటి వాడైనాడు. అంచేతనే ఆ తర్వాత వచ్చినాన్ని మనం చూస్తూ ఉండేటప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఈ డ్యూయల్ నేచర్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ఒక ప్రక్క ఆయన సంపూర్ణ మానవునిగాను, అలాగే మరి ఒక ప్రక్క సంపూర్ణ దేవత్వము కలిగినటువంటి వానిగాను ఆయన ఉండడం అనేటువంటి దాన్ని చాలా స్పష్టంగా మనం గమనిస్తాం. అలాగే 14వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఆయన మరి ఒక మాట చెప్తున్నాడు. దయచేసి నేను చదువుతూ ఉన్నాను, వినండి. 14వ అధ్యాయం 18వ వచనం. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు కదని. క్రీస్తునకు దాసుడైనటువంటి వాడు దేవునికి ఇష్టపడాలి, దేవుని చేత ఇష్టపరచబడాలి. దేవుడు ఇష్టపడాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవానిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని ఒక సేవకునిగా నీవు నేను నెరవేర్చేవానిగా ఉంటూ ఉంటామో అందరికీ కూడా ఇష్టత కలిగినటువంటి వారంగా ప్రీతిపాత్రులంగా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. అది ఏ సేవకుని జీవితాల్లో ఉండడం లేదు, ఏ సంఘాల్లో అది కనబడడం లేదు. అక్కడే ఈ గొడవలు, భేదాలు, విమతములు, కక్షలు, దౌర్జన్యాలు ఇవన్నీ కూడా జరగడం అనేటువంటి దాన్ని ప్రస్తుత సంఘకాలాల్లో మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు గమనించండి, ప్రస్తుత సంఘకాలం ఈ సంఘం ఆ సంఘం అని అనడానికి ఏమీ అవకాశం లేదు. అన్ని సంఘాల్లో కూడా
భయంకరమైనటువంటి లోక సంబంధము గొడవలే జరగడానికి కలిగిన కారణం ఏంటంటే మనం క్రీస్తు దాసులమై ఉన్నామనేటువంటి దాన్ని గుర్తించకపోవడం, క్రీస్తునకు వేరుగా మనం ఏ కార్యాన్ని చేయకూడదనేటువంటి ఆలోచన వారికి ఉండకపోవడం. పౌలైతే అటు ఆలోచన కలిగినటువంటి వాడైనాడు కాబట్టి చాలా స్పష్టంగా ఈ మాటను రాస్తూ ఉన్నాడు కదండి. ఈ వచనాల ద్వారా పౌలు గారు చెప్పింది ఏమిటంటే, నేను క్రీస్తునకు దాసుడమై ఉన్నాను. శరీర నియమం కూడా నా జీవితంలో ఉంది, నేను కాదని అన్నాను. కానీ శరీర నియమం కూడా ఉన్నను. ఒకవేళ నేను మంచి చేయాలనుకుంటూ ఉండేటప్పుడు ఆ మంచిని కూడా నా శరీరంలో ఉన్న నియమం చేయించకపోతూ ఉన్నాను కూడా నేను పూర్ణంగా క్రీస్తునకు మాత్రమే దాసునిగా ఉండాలనే ఉద్దేశంతో అన్ని అనుభవాల గుండా నేను నడుస్తున్నాను అనేటువంటి పరిపూర్ణ సాక్ష్యాన్ని ఇలా పౌలు గారు చాలా స్పష్టంగా ఇస్తున్నారు. రెండవదిగా మనం ఒకసారి ఆ మాటను ముందుకు వెళుతూ ఉండేటప్పుడు అంటున్నాడు, రెండవదిగా అపోస్తులుగా ఉండడానికి నేను పిలువబడ్డాను. అపోస్తులుగా ఉండడానికి నన్ను ఎవరు అపాయింట్ చేయలేదు. అలాగని నా అంతటి నేను అపోస్తులని ప్రకటించుకోలేదు. ఈ రోజుల్లో చాలామంది అపోస్తులని ప్రకటించుకుంటున్నటువంటి వారు ఉన్నారు. అది నేను వాళ్ళని తప్పట్టడం లేదు. దేవుని చిత్తమే ప్రభు వారిని పిలిచినప్పుడు వారు అపోస్తులుగా ప్రకటించబడవచ్చు. వారు అపోస్తులత్వం కలిగినటువంటి వారిని పరిచయం చేయాలి. వారు పరిచయం చేస్తూ ఉండేటప్పుడు అపోస్తులుడు పౌలు ఎలాగైతే పరిచయం చేసాడో అలా పరిచయం చేయాలి. అది అపోస్తులత్వం. కాబట్టి తన అపోస్తులత్వాన్ని గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? అపోస్తులత్వాన్ని గురించి మాట్లాడుతూ అపోస్తులుగా ఉండడానికి పిలువబడి ఉన్నాను, అంతేగాని ఏ మనుషుని ద్వారా కూడా నేను అపాయింట్ చేయబడినటువంటి వాడిని గాను. దమస్కు మార్గంలో నేను వెళ్ళిపోతూ ఉండేటప్పుడు దేవుడే స్వయంగా నన్ను దర్శించి నా కనుల నుండి పొరలు రాల్చి నేను ఆయనకు సేవకునిగా ఉండడానికి, ఆయనకు దాసునిగా ఉండడానికి నన్ను పిలిచినటువంటి వాడు, ఏర్పరిచినటువంటి వాడు ప్రభువు దేవుడే అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన తెలియదు. అందుకని ఆ భాగాన్ని మనం గమనించినప్పుడు రెండో మాటలు అంటున్నాడు, అపోస్తులుగా ఉండుటకు పిలువబడిన వాడును. మూడవది, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడు నా పౌలు రోమాలో ఉన్నటువంటి వారికి శుభాలు తెలియజేస్తాడు. దేవుని సువార్త విషయమై ప్రత్యేకించబడినటువంటి వాడు కానీ మనం అది ఎరుగుదాం. దేవుని యొక్క పరిచర్య కొరకు తను ఏ రీతిగా ప్రత్యేకించబడ్డాడనేటువంటి దాన్ని గలతీలకు రాసినటువంటి పత్రికలో మనం ధ్యానం చేశాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చదివినప్పుడు ఏ రీతిగా ఆయన సువార్తకు ప్రత్యేకించబడ్డాడు అనేటువంటి విషయాన్ని అక్కడ పౌలు గారు గలతీయ సంఘానికి తెలియజేశాం. దయచేసి 7, 8, 9 వచనాలు ఒకటే వచనంగా ఉంది, నేను చదువుతున్నాను వినండి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే, అన్యజనులకు అపోస్తులవుటకు నాకును సామర్థ్యము కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవని చెప్పి తమతో పాలివారును మనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ వాక్యాన్ని గమనిస్తూ ఉండేటప్పుడు పౌలు తన యొక్క అపోస్తలత్వం బట్టి మొదట అపోస్తుల ద్వారా ఆయన గుర్తించబడ్డాడు. సంఘం ద్వారా గుర్తించబడ్డం ఒకటే కాదు, అపోస్తుల ద్వారా గుర్తించబడ్డాడు కదా. ఎందుకంటే పౌలు సంఘ పరిచయం ప్రారంభించిన కొంతకాలానికి అపోస్తులను కలవడం జరిగిందే కానీ ముందుగా ఆయన నేరుగా వెళ్ళి అపోస్తులను కలవలేదు. ఎందుకంటే ఆయన రక్షించబడిన తరువాత ఆయన ఏకాంతంగా ఉండడానికి 3 సంవత్సరాలు ఏకాంత అనుభవంలోనికి ఆయన వెళ్ళిపోయాడు. ఆ 3 సంవత్సరాల రమారమి 3 సంవత్సరాల ఏకాంత అనుభవం అరేబియా దేశంలో ఆయన కలిగినటువంటి వాడు అయినాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అరేబియా దేశంలో ఉన్నటువంటి ఆయన ఆ 3 సంవత్సరములు జరిగిన తర్వాత సంఘస్థాపన జరిగింప చేస్తూ మరికొంత కాలానికి అపోస్తులను కలవడానికి ఆయన వెళ్ళాడు. అపోస్తులను కలవడానికి వెళ్ళడానికి కలిగిన కారణం కూడా ఏమిటంటే ఆయన పరిచయం చేస్తూ ఉండేటప్పుడు పరిచర్యలో ఏదైతే తన కొరకు ద్రవ్యం ఇవ్వబడిందో, అంటే యెరూషలేములో ఉన్నటువంటి పరిశుద్ధుల కొరకు ద్రవ్యం ఇవ్వబడిందో ఆ ద్రవ్యాన్ని తీసుకుని వెళ్ళడానికి అపోస్తుల దగ్గరికి ఆయన వెళ్ళినట్టుగా కూడా మనము లేఖనాల్లో మనం గమనిస్తాం. అపోస్తుల కార్యాల గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్పబడతాయి. కానీ పిల్లలు గమనించండి, పౌలు గారు దాసునిగా ఉండడానికి పిలువబడ్డాడు. రెండవదిగా అపోస్తులునిగా ఉండడానికి పిలువబడ్డాడు. మూడవదిగా దేవుని సువార్త నిమిత్తమై ప్రత్యేకించబడినటువంటి వాడు.
దేవుని సువార్త విషయమై బహుగా ప్రత్యేకించబడి, ఎవరి కొరకు ప్రత్యేకించబడ్డాడురా అని మనం ఆలోచన చేస్తే అన్యజనుల కొరకు ఆయన అపోస్తునిగా ప్రత్యేకపరచబడినటువంటి వాడు. కనుకనే ఆ మాటను కొనసాగిస్తూ పౌలు గారు అంటున్నటువంటి మాట ఏమిటంటే, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. తండ్రి నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నుండి, తండ్రి నుండి, కుమారు నుండి కూడా కృపా సమాధానాలు మీకు కలుగుతాయనేటువంటి మాటను పౌలు గారు అక్కడ చెప్తున్నాడు కదండి. శుభవచనాలు తెలియజేస్తున్నాడు. దేవుని నుండి, యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం కలగడం కదండి. ఈ 2 నుండి 6 వచనాల వరకు ఉన్నటువంటిది ఎందుకంత విపులంగా ఆయన మాట్లాడుతుందంటే చాలా స్పష్టత కొరకే అంతగా ఆయన వ్రాయవలసి వచ్చింది. ఒకే సెంటెన్స్గా 2వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒకే సెంటెన్స్గా ఉండడానికి కలిగిన ఆలోచన, వేదాంతవేత్తల యొక్క ఆలోచన ఏమిటంటే, ఏ విషయమైతే పౌలు గారు ఉత్తరాన్ని ఈ యొక్క సంఘానికి వ్రాస్తున్నాడో ఆ విషయం యొక్క స్పష్టత కనబడడం కొరకే అక్కడ ఆ మాటలను ఆయన వినియోగించాడు అనేటువంటి దాన్ని మనం గమనించవలసినటువంటి 2 నుంచి 6 వచనాల వరకు ఉన్నటువంటి స్పష్టత. ఏమిటా స్పష్టత అంటే, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమును బట్టి సువార్త తన ద్వారా జరిగింపబడుట కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను ఏర్పరచుకున్నాడు. రెండవదిగా, ఈ ప్రకటన జరుగుట కొరకు క్రీస్తుని గురించినటువంటి స్పష్టత లోకంలో, సంఘంలో తెలియచేయడానికే ఈ మాటలు ఆయన వ్రాస్తున్నట్టుగా కూడా మనం చూస్తాం. ఏమిటవి? దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైనటువంటి ఆ సువార్త అంటాడు. చూడండి, అక్కడ వాక్యాన్ని మనం ఒకసారి గమనిస్తే ఆ శుభాలు తెలియచేసిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైనటువంటి ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. ముందుగా ఆయన చేసినటువంటి, అంటే పాత నిబంధన కాలాల్లో ఉన్నటువంటి ప్రవక్తల ద్వారా ఏ రీతిగా అయితే తన వాక్యాన్ని, తన యొక్క వాక్కును ముందుగా ఆయన ప్రచురపరిచినటువంటి వాడై ఉన్నాడు, తన వాగ్దానాన్ని తెలియపరిచినటువంటి వాడై ఉన్నాడు. ఆ వాగ్దాన నెరవేర్పు జరిగిపోయింది. ఇక మీదట ప్రతివాడును కూడా క్రీస్తుపై ఆనుకోనండి. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము క్రీస్తు అయి ఉన్నాడు. కనుకనే క్రీస్తుని ఆధారంగా, కేంద్రంగా చేసుకుంటూ ఆయన యందలి విశ్వాసము ద్వారా మాత్రమే మనం దేవుని యొద్దకు చేర్చబడగలిగినటువంటి వారమై ఉన్నాం అనేటువంటి దాన్ని అది ప్రత్యక్షపరచడానికి అన్యజనుల కొరకు నన్ను ప్రత్యక్షంగా ప్రభువైన దేవుడు ఎన్నుకున్నాడు అనే పరిపూర్ణ సత్యాన్ని కూడా పౌలు గారు తెలియచేయడానికి ఈ మాటను వ్రాస్తున్నాడు. ఇంకేమంటాడు ఆయన? ఆ మాటను కొనసాగిస్తూ, దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైనటువంటి ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాను. ఏమిటంటే ఆ వాగ్దానము, యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా, శరీరాన్ని బట్టి దావీదు సంతానం. ప్రభువైన దేవుడు తను తాను రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి రావడానికి ఆయన ఒక తరాన్ని, లేకపోతే ఒక సంతతిని ఏర్పరచుకున్నాడు. సో అది ఇశ్రాయేలు ద్వారా ఆయన ఏ రీతిగా ఈ లోకానికి తనను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని దాసునిగా ఆయన తనను మరల్చుకుని లోకానికి వేయించేసినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడతాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11 వచనాన్ని మనం గమనించినప్పుడు చాలా స్పష్టంగా దేవుని యొక్క పరిపూర్ణతను అక్కడ ఆయన తెలియపరుస్తాడు కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు? యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానము. అందుకని దావీదు సంతతిలోనికి ఆయన ఏ రీతిగా వచ్చాడనేటువంటి వివరణలు అంతా కూడా చాలా స్పష్టంగా ఈ సువార్తలలో మనకు అనుగ్రహించబడుతుంది. సువార్తలలో మొదటి సువార్తను మనం గమనించినప్పుడు మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి అనేటువంటిది మనకు అక్కడ తెలియచేయబడతాయి. ఆ వంశావళి 17 వచనాల వరకు కూడా మనకు కనబడుతుంది. ఆ 18వ వచనం నుంచి అప్పటి కాలంలో యోసేపు దగ్గర నుంచి మనకు వ్రాయబడడం మనం చూస్తాం కదండి. మొదటి 17 వచనాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు క్రీస్తు వంశావళి గురించి మాట్లాడు. ఏమిటంటే దావీదు కుమారుడు, అబ్రహాం కుమారుడు దావీదు. అబ్రహాము
ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కను, యాకోబు 12 మందిని కన్నాడు. అక్కడి నుంచి ఇశ్రాయేలు ఏర్పడి యోసేపు దగ్గర నుంచి విస్తరింపబడినదై ఉండి అక్కడి నుంచి వారు ఐగుప్తుకు వెళ్ళి అక్కడ 400 సంవత్సరాలు చెరలో ఉండి అక్కడి నుంచి విమోచించబడినటువంటి వారండి. అక్కడిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి అక్కడ వారు వెళ్ళి అక్కడ దేవునికి లోబడకపోవడం వలన తమ ఇష్టమైనటువంటి దేవతారాధనలో ఉండడం వలన మళ్ళా వారు దాస్యమునకు అప్పగించబడి పలుమార్లు ఆ రీతిగా వారు హెచ్చరించబడ్డా కానీ మాట వినకపోవడం వలన దేవుడే వారిని గద్దించి వారిని చెదరగొట్టి ప్రపంచమంతటిని ఈ దినం వరకు చెదరగొట్టి సమకూర్చినటువంటి పరిస్థితులు ఇవన్నింటినీ మనం గమనిస్తూ ఉండేటప్పుడు అబ్రహాం దగ్గర నుంచి ఇవన్నీ జరిగింది. అబ్రహాము కుమారుడు దావీదు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి వంశాలు. దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి యేసుక్రీస్తు వారికి వంశావళిలో ఆయన చాలా స్పష్టంగా ఒక 4-5 స్త్రీల గురించి మాట్లాడతాడు. వారి జీవన చరిత్ర ఒక చక్కటి ప్రసంగం, 5 ప్రసంగాలు మనం చేసుకోవచ్చు. వారి జీవన చరిత్రలో వారు నీతిమంతులుగా కనబడకపోయినా కానీ క్రియల ద్వారా వారు నీతిమంతులుగా అగుపరచబడినటువంటి వారండి. క్రీస్తు ఈ లోకంలోనికి వేయించేయడానికి వారు కారకులై ఉన్నారు అనేటువంటి ఆ పరిపూర్ణ సత్యాన్ని మొదటి గ్రంథంలో, నూతన నిబంధన మొదటి గ్రంథంలో మొదటి 17 వచనాల్లో ప్రభు తెలియజేస్తారు. దేవునికి స్తోత్రం. కలిగిన పిల్లలు గమనించండి, అంటే శరీరముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దావీదు వంశంలో రావాలి. సో దావీదు వంశంలో ఆయన ఉద్భవించుట కొరకై తనను తాను వ్యక్తినిగా చేసుకున్న విధానాన్ని వంశావళిలో చూపించాడు. కాబట్టి ఆ వంశావళి ప్రకారంగా ఆయన ఈ లోకానికి వేయించేసినటువంటి వాడైనాడు. తామారు దగ్గర నుంచి అలాగా మరియ వరకు మనం గమనించినప్పుడు 4 స్త్రీలు 5 స్త్రీల విషయాల్లో కూడా మనం పిల్లలు అక్కడ చాలా చక్కటి చరిత్ర బైబిల్లో మనకు కనబడుతుంది. వారి జీవన విధానాలు, వారి జీవన సరళులు, వారు అపవిత్రులుగా లేకపోతే లోకస్తులుగా కనబడినా కానీ చివరకు ఏ రీతిగా వారు నీతిమంతులుగా వారు సాక్ష్యాన్ని పొందగలిగినట్లు. ఎందుకంటే ఇప్పుడు గమనించండి, లోకంలో నీతిమంతుడు ఎవడునూ లేడు. కానీ నీతిమంతునిగా వాడు ప్రకటించబడాలి అంటే క్రీస్తు సత్యములోనికి వాడు రావాల్సినటువంటి వాడైనాడు. క్రీస్తుతో పాటు నివసించవలసినటువంటి వాడైనాడు. క్రీస్తునే ధరించుకొనొచ్చు ఈ లోకంలో సాక్షాత్తంగా వాడు నిలబడి ఉండగలిగినట్లయితేనే కానీ ఆ యొక్క స్థితి వానికి అలంకరించబడుతుంది అనేటువంటి దాన్ని మనం గ్రహించాలి. కనుక ఇక్కడ ఈ మాటను చెప్తే ఏమంటున్నాడంటే, పౌలు యూదా క్రైస్తవుల గురించి తెలుసుకున్నటువంటి, అంటే రోమా పట్టణంలో పరిస్థితులు బాగా ఎరిగినటువంటి. కాబట్టి పౌలు గారు ఏం చేశాడు, యూదా క్రైస్తవులకును తెలియజేస్తుంది ఏంటంటే, యూదులారా మీరు పాత నిబంధనను బాగా ఎరిగినటువంటి వారైనారు. కాబట్టి ఆ పాత నిబంధన కాలాల్లో ఏ ప్రవక్తల ద్వారా ఎవరి నిమిత్తమైతే ప్రభు అయిన దేవుడు మాట్లాడాడో ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన దావీదు సంతతిగా ఈ లోకమునకు వేయించేసినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని యూదులకు ఆయన తెలియపరిచాడు. ఎందుకంటే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి యూదులు, యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్నటువంటి యూదులు కూడా, అలాగే మొదటి సంఘకాలంలో యూదులు కూడా ధర్మశాస్త్రానుసారము జీవన క్రమంలో ఉన్నటువంటి వారే. అంటే క్రియల ద్వారా వారు విమోచింపబడినటువంటి వారిగా పరిగణించబడినటువంటి వారే. కానీ ఆ విశ్వాసమును బట్టి జీవించినటువంటి వారు కారు అనేటువంటి దాన్ని మనం ఎరిగినటువంటి. కనుకనే మొదటిగా వారి కొరకు ఆయన కుమారుడే లోకానికి వచ్చాడు అనేటువంటి సత్యాన్ని తెలియచేస్తూ, రెండవదిగా ఆయన ఏం చెప్తున్నాడు, ఆ పాత నిబంధన కాలంలోనే కాదు ఈ కాలంలో ఆయన సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. అంటే అన్యజనులను తను రక్షించుకున్న కొరకై అన్యజనుల నిమిత్తమై ఆయన ఈ లోకంలోనికి మానవునిగా వేయించేసినటువంటి వాడై ఉన్నాడు. ఆయన శరీరమును దాల్చిన ఇది దేవుని చిత్తము. కాబట్టి దేవుడే క్రీస్తును ఆ రీతిగా శరీరమందు తన ఈ కార్యాన్ని సంపూర్ణం చేయడానికే శరీరధారిగా ఈ లోకానికి పంపినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని యూదులు గ్రహించాలి. కాబట్టి దాన్ని ఆ విషయాన్ని వారికి అలాగా తెలియజేసి, రెండవది ఏమిటిరా అంటే క్రీస్తులో ఉన్నటువంటి రెండవ ఆ నేచర్, సెకండ్ నేచర్ని మనం గమనిస్తే ఆయన ఆత్మను బట్టి దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని కూడా పౌలు గారు ఇక్కడ రాస్తున్నాడు. చూడండి, ఆ వాక్య భాగాన్ని నేను కొనసాగిస్తున్నాను. దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగాను ప్రభావంతో నిరూపించబడింది. అక్కడ ఉన్నటువంటి అన్యజనులతో ఆయన చెప్తున్నటువంటి మాటలు ఏమంటారంటే, ఆయన దేవుని యొక్క ఆత్మ కదండి. దేవుని యొక్క ఆత్మ అనేటువంటి దాన్ని యూదులు సైతం కూడా నమ్ముతారు, ఇక్కడ అన్యజనులు కూడా నమ్ముతున్నారు.
సో దాని కొరకు దేవుని యొక్క ఆత్మ చేత అనేటువంటి మాటను కూడా ఆయన అక్కడ వినియోగించడం అనేటువంటి దాన్ని మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు అక్కడ ఆయన, మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవునికి పరిశుద్ధమైన ఆత్మ ఏదంటే పరిశుద్ధాత్మ, పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగా ఆయన ప్రకటించబడ్డటువంటి వాడైనాడు అనేటువంటి అంటే ఆత్మీయ పరిశుద్ధత గురించి బాగా ఆలోచన చేసేవాళ్ళు ఎవరు అంటే యూదులే. యూదులు ఆ దినాల్లో ఆచార సంబంధంగా ఆ పరిశుద్ధతను పొందాలనేటువంటి విధానాల్లో ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని పాటించినటువంటి వాడు. అందుకనే శాస్త్రుల పరిశ్రమతో ప్రభు అయిన దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, సోపులోను జీలకర్రలోను దశమ భాగాన్ని తీసుకుని వస్తున్నారు, కానీ నీతిని న్యాయాన్ని విశ్వాసాన్ని కనుపరచలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మత్తయి సువార్తలో ఆయన చెప్తాడు. అంటే ధర్మశాస్త్రానుసారులుగా ఉన్నటువంటి వారు నీతికరమగు క్రియలు చేస్తున్నారే కానీ నీతిమంతుడైనటువంటి క్రీస్తునందుకు వచ్చి ఆయన నీతిని బట్టి నీతిమంతునిగా తీర్చబడలేకపోరు. అందుకని పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో 3వ అధ్యాయంలో సాక్ష్యాన్ని ఇస్తాడు. నేను ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను బట్టి ఏర్పరచుకున్నటువంటి నీతిని బట్టి కాదు, కానీ క్రీస్తు నాకు అనుగ్రహించుతున్నటువంటి నీతిని బట్టి నీతిమంతుడుగా నేను అగపడాలి అనేటువంటిది నా ఉద్దేశం అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తాం. అంటే ఇప్పుడు గమనించిన యూదులు విశ్వసించేటువంటి విశ్వాస విషయాలను మనం గమనిస్తూ ఉండేటప్పుడు పరిశుద్ధమైనటువంటి ఆత్మను గురించి అంటే ఆత్మీయ పరిశుద్ధతను గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు. రెండవది అంటే సమాజ మందిరాల్లో వాళ్ళు చేసేటువంటి ప్రార్థనల గురించి కూడా మనం ఆలోచన చేస్తే పునరుద్ధానాన్ని గురించి కూడా వాళ్ళ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కనుక నేను గమనించండి, ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండేటప్పుడు ప్రభువైన క్రీస్తు వారు మృతులలో నుండి పునరుద్ధరణయ్యాడు అనేటువంటి పరిపూర్ణ సత్యం ప్రకటించబడాలి. అంతేగాని ఇంకా ఆయన మృతుల్లో ఉన్నాడు అని అనుకోవడానికి వీలు లేదు. కనుకనే పిల్లరా దానిని మనం వారు ఎరిగియుండి నిమిత్తమై పౌలు గారు చేసినటువంటి కార్యాలు ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు క్రీస్తు ప్రభువులను గురించి వారికి క్రీస్తుకు ప్రాధాన్యతనివ్వాలి. ప్రాధాన్యతను యేసుక్రీస్తు వారికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడే క్రీస్తు ద్వారానే ఈ కార్యాన్ని మన జీవితంలో కానీ ఎవరి జీవితంలోనైనా కానీ జరిగించగలిగినటువంటి వాడై ఉన్నాడు అనేటువంటి పరిపూర్ణ సత్యాన్ని తెలియచేయడానికే ఈ కార్యాలు. కనుక ఇక్కడ మనం ఒక మాటను గమనించాలి. దేవుని యొక్క సంపూర్ణ రక్షణ కార్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడాడు. ఏంటి? పునరుద్ధానం అంటే మరణము నుండి తిరిగి లేవనెత్తబడడం. మరణము నుండి తిరిగి లేవనెత్తబడడం అంటే పాపము నుండి పునరుద్ధానం అవడం. అందుకే దాని సాదృశ్యంగా రోమేలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం అంతట్లో కూడా చాలా స్పష్టంగా పౌలు గారు అక్కడ కొన్ని విషయాలు చెప్తాడు. అలాగే 3వ అధ్యాయంలో కూడా చెప్తాడు, అందరూ పాపం చేసినటువంటి వారమే తప్పించుకోవడానికి అవకాశాలు లేవనేటువంటి విషయం చెప్తాడు. అలాగే 8వ అధ్యాయంలో 14లో కూడా ఒక మాట చెప్తాడు. ఒకసారి 8:14 చదువుకుని మనం ముందుకు వెళ్ళాం. రోమేలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై పొందురు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా అన్నాడు ఆయన దేవుని ఆత్మ. పరిశుద్ధాత్మను ఇక్కడ ఏమని మాట్లాడాడంటే ఆయన దేవుని ఆత్మ. ఎందుకంటే దేవుని యందు విశ్వసించేటువంటి వారు ఎవరంటే యూదులు. వారికి క్రీస్తునందు విశ్వాసం లేదు. కాబట్టి దేవుని ఆత్మ చేత మరణము నుండి పునరుద్ధాన అనుభవంలోనికి రాగలిగినటువంటి వాడు క్రీస్తు అనేటువంటి దాన్ని ప్రకటించడం. చూడండి, అక్కడ సువార్త ద్వారా వారు పూర్ణంగా దాన్ని గ్రహించాలి. ఆ పునరుద్ధాన ప్రణాళికలోనికి వారు దేవుని ప్రణాళిక ఏదైతే ఉందో పునరుద్ధానాన్ని గురించి ఆ ప్రణాళికను వారు గ్రహించి దానికి అనుగుణంగా వారి జీవితాన్ని కట్టుకొని నిర్మించుకోవాలి అనేటువంటిదే పౌలు గారి యొక్క ప్రధానమైనటువంటి ఆలోచన కనుక ఆ మాటను రాసాం. పునరుద్ధానం ద్వారానే దేవుని యొక్క ప్రణాళిక క్రీస్తునందు రచించాడు. అలాగే ఆ పునరుద్ధాన అనుభవం ద్వారానే ఎంతటి పాపి అయినా కానీ క్రీస్తుతో సమాధానపరచబడి క్రీస్తు ద్వారా దేవునితో సమాధానపరచబడడానికి అవకాశం ఉన్నది అనేటువంటి దాన్ని తెలియచేయడానికి ఈ విషయాన్ని తెలియపరుస్తారు. పౌలు గారు పేతురు గారు కూడా ఒక మాట చెప్తుంటాడు. పేతురు రాసిన మాటను గమనిస్తూ ఉండేటప్పుడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి గురించి కూడా మాట్లాడుతూ ఆయన పేతురు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 3-4 వచనాల్లో ఈ విషయాన్ని తెలియజేస్తాడు. ఒకసారి మనం దాన్ని చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక.
మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు ఆయన అక్షయమైన అదియు నిర్మలమైనదియు వాడబారదియు నైనా స్వాస్థ్యమును మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసను. అంటే పునరుద్ధానము క్రీస్తు వారికి ఒక్కరికే కాదు, పునరుద్ధానము ప్రతి వ్యక్తికిని అనేటువంటి దాన్ని ఆయన అక్కడ బయలుపరుస్తున్నాడు. అంటే ఎవరైతే పాపమందు నివసించుచు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని గ్రహించగా దేవునికి దూరస్తులైపోతున్నారో వారు దేవుని యొక్క పరిపూర్ణ చిత్తాన్ని గ్రహించున్నట్లుగా పరిశుద్ధాత్మకు లోనై పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తునందలి విశ్వాసమును బట్టి ఆ సంపూర్ణతను వారు గ్రహించి ప్రభువుతో పాటు నివసించాలి అనేదే పౌలు గారి యొక్క ప్రధాన ఉద్దేశమైనది. కనుకనే అందుకనే ఆయన ఆ మాటలను వినియోగపరుస్తూ ఉండడం అనేటువంటి మనం చూస్తున్నాం. అలాగే రోమాపత్రికలో కూడా అంటాడు, ఏమంటాడంటే ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు జ్యేష్ఠులు అవ్వాలి. ఎందుకంటే పునరుద్ధాన క్రమంలో జ్యేష్ఠుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆయన ఎలాగైతే జ్యేష్ఠుడై ఉన్నాడో ఆయన వలె ఆయన విశ్వసించు ప్రతి వాడును కూడా జ్యేష్ఠత్వంలోనికి రావాలి అనేటువంటి మాటను తెలియజేస్తూ 8వ అధ్యాయంలో ఆ విషయాన్ని మాట్లాడుతూ 8వ అధ్యాయం 29వ వచనాన్ని నేను ఒకసారి చదువుతున్నాను, వినండి ఒకసారి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారిని తన కుమారుడితో సారూప్యం గల వారిగా వారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఎవరైతే కుమారుడిని ఎరిగినటువంటి వారైనారో వారు సైతం కూడా కుమారుడితో సారూప్యం కలిగినటువంటి వారిగా ఉంటారు. అంటే దేవుని ఉద్దేశం అది క్రీస్తు సారూప్యం కలిగి ఉండేటట్లుగా మనం చేసేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాదు. అక్కడ ఆ కార్యం చేసేది ఎవరంటే దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మ. అంచేతనే పౌలు గారు ఇక్కడ ఈ లాజిక్ను ఉపయోగిస్తున్నారు, ఈ యొక్క తత్వాన్ని ఉపయోగిస్తున్నాడు. ఉపయోగించి ఏంటంటే అన్యజనులతో పాటును కూడా యూదులను కూడా సంపాదించుకోవచ్చు అనేటువంటి భావన ఆయన కలిగినటువంటి. అందుకని దాన్ని కూడా వ్యక్తపరుస్తాడు, నా స్వజనులను నేను సంపాదించుకోవాలని అనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని కూడా పౌలు గారు పత్రికలలో తెలియపరిచినటువంటి దాఖలాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కనుక ఎప్పుడైనా వాటి విషయానికి వచ్చేటప్పటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క చిత్తమును ఈ దినాన నీవు నేను కూడా గ్రహిస్తూ మనము దాని ఆయన నామ ఘనత నిమిత్తమై ఆ సువార్తను ద్వారా రక్షణాత్మక జీవితంలోని ప్రవేశించి మనం కూడా పాప విషయమై మరణించి క్రీస్తు విషయమై దేవుని కుమారులంగా నివసించడం అనేటువంటిది చాలా అవసరమైనది అనేటువంటి దాని పిల్లల మనం గ్రహించవలసినటువంటి వారు. దయచేసి 1-2 రెఫరెన్సెస్ కూడా నేను చెప్తున్నాను, వాటిని నోట్ చేసుకుని మీరు ఒకసారి వాటిని కూడా ధ్యానం చేయండి. అదేమిటంటే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము, 5వ అధ్యాయం 10వ వచనము, 8వ అధ్యాయం 14వ వచనము, అలాగే 1 పేతురు 1-3వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయము, అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనము, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, రోమా 8:29, రోమా 12:5, ఎఫెసీ 1:23. సో అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంపూర్ణతను గురించి దేవుని యొక్క ప్రణాళికను గురించి పౌలు గారు తెలియచేస్తూ ఆయన ఏమంటాడంట, మృతులలో నుండి ప్రభు అయిన పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారునిగా ప్రభావముతో నిరూపించబడింది కదా, ప్రభావముతో నిరూపించబడింది. దాన్ని ఇంకా బాహాటంగా తెలియచేయడానికి పౌలు గారు ఈ కొలసీ సంఘాన్ని ఉపయోగించాడు. కొలసీ సంఘానికి రాసినటువంటి ఉత్తరాలను మనం గమనిస్తూ ఉండేటప్పుడు బాహాటంగా చేసినటువంటి కార్యాన్ని గురించి చాలా స్పష్టంగా పౌలు గారు తెలియచేశాడు. కొలసీలకు రాసినటువంటి పత్రిక దయచేసి మనం ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 13 నుండి 15 వచనాల వరకు కూడా అక్కడ చాలా స్పష్టతనిస్తున్నాడు. ఏమంటాడు ఆయన, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందగయుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రములను మేకులతో కొట్టివేసి సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను
నిరాయుధులను చేసి శిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుక కనపరిచారు. బాహాటంగా క్రీస్తు వారు చేసినటువంటి కార్యాన్ని గురించి కూడా పౌలు గారు మాట్లాడుతూ ఇంకేం చెప్తున్నాడు ఆయన? ప్రభువు క్రీస్తు వలన మాత్రమే నేను అపోస్తలత్వాన్ని పొందాను మరొకసారి చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఏమిటంట తర్వాత వచనంలో, బహుశా 6వ వచనం అవ్వచ్చు, 6వ వచనం చదువుతున్నాను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్టు ఈయన ద్వారా మేము అపోస్తలత్వమును కృపను అపోస్తలత్వాన్ని పొందాము కదండి. ఈయన నామమును బట్టి సర్వజనులు సువార్తకు విధేయులవ్వాలి. సర్వజనులు సువార్తకు విధేయులవ్వాలంటే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించారు, 12 మంది శిష్యులు ప్రకటించారు. ఈ దినం వరకు కూడా అనేక మంది సువార్త ప్రకటిస్తున్నారు. కానీ ఎందుకు విధేయులు అవ్వలేకపోతున్నారు అంటే చాలా సందర్భాల్లో సువార్తను ప్రకటిస్తున్న మన వ్యక్తిగత జీవితాలు దేవుని చిత్తానుగుణంగా ఉండకపోవడం వలన అనేకులు దేవుని యొక్క పరిపూర్ణతలోనికి రాలేకపోతున్నారు అనేటువంటిది నా ఆలోచన. కనుక ఇప్పుడు దేవుని బిడ్డారా, మనం ఆలోచన చేద్దాం. ఈ నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు క్రీస్తు ద్వారా మేం కృప పొందాం కదా. ఈ యుగమునందు దేవుని యొక్క ఒక విచిత్రమైనటువంటి ప్రణాళిక మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఏమిటా విచిత్రమైనటువంటి ప్రణాళిక అంటే ప్రభువు దేవుడు పాపాన్ని బట్టి మనం నశింప చేయకుండా కృపాయుగంలో మనల్ని ఉంచాడు. అది దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళిక క్రీస్తు ద్వారా ఏమిటంటే మనం ఈ కృపాయుగంలో ప్రవేశింపబడాలి. కృపయందు మనము స్థిరులం అవ్వాలి. కృప వెంబడి కృపను అనుభవించడం కొరకై మనల్ని మనం దేవుని చిత్తానికి, పరిపూర్ణ చిత్తానికి అప్పగించుకోవాలి. అది ఎవరికి అనుగ్రహించబడుతుంది? ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచగలిగినటువంటి వారు ఉన్నారు, ఎవరు ఆయనను అంగీకరించగలిగినటువంటి వారు ఉన్నారు, వారి ఎడల మాత్రమే కృప కృమరించబడుతుంది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక ఇక్కడ అంటున్నాడు, ఈ యుగమునందు దేవుని విచిత్రమైన ప్రణాళిక ఏంటంటే కృపాయుగం ద్వారా మనల్ని రక్షించడం. అదేమనగా మనుషుడు క్రీస్తునందలి విశ్వాసం ద్వారా విమోచించబడ్డం అనేటువంటి ప్రణాళిక మన ముందు ఉంచుతున్నాడు ఆయన. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచారో వారు రక్షించబడతారు అనేటువంటి ప్రణాళిక. కనుక మత్తయి సువార్తలో యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో ఆ విషయాన్ని ఆయన తెలియచేస్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఒకసారి వినండి. ఆయన యందు విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వారికి ఎంతకుముందే తీర్పు తీర్చబడింది కదండి. యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచి వారికి తీర్పు తీర్చబడ్డాము. అది విశ్వాసమందు ఉంచడం కొరకే ఈ యొక్క సువార్త ప్రకటించబడాలి. కృపాయుగంలో నీవు నేను కూడా క్రీస్తుతో పాటు జీవించుట కొరకై సువార్త ప్రకటించబడాలి. సువార్త ప్రకటించబడుతూ ఉండేటప్పుడు దాని లోతులలోనికి ఒక వ్యక్తిగా నీవైనా నేనైనా కూడా వెళ్ళి దాన్ని మన జీవితాల్లో పూర్ణంగా అనుభవించుతున్నటువంటి వారమై ఉండి సువార్త ప్రకటించాలి. ఎప్పుడైతే ఈ నిబంధన ప్రకారంగా మనం సువార్త ప్రకటించగలుగుతామో అప్పుడు రక్షణ కార్యాలు జరుగుతాయి. చూడండి, మొదటి సంఘ కాలంలో వారు వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు ఒక్కసారి ప్రకటించే సమయానికి 3000 మంది రక్షించబడడం చూచాం కదా. మరి ఈ దినాన్ని 3000 ప్రసంగాలు చేసినా కానీ ఒకటి రక్షించబడకపోవడం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అంతటి దౌర్బల్యత ఇప్పుడు ఏర్పడింది అంటే వాస్తవంగా ప్రభు కొరకు మనం జీవించలేక, అంతకు మించి వేరే కారణాలు ఏమీ కాదు. సాకులు పోటీ చెప్పొచ్చు నీవైనా నేనైనా, కానీ మనం వాస్తవానికి సేవకులమైనా కానీ విశ్వాసులమైనా కానీ లోకం నుంచి వేరుపరచబడిన వారమై ఉన్నామనేటువంటి ఆ యొక్క విషయాన్ని లోకంలో ప్రూవ్ చేయలేకపోతుంది, నిరూపించలేకపోతుంది. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు, లోకస్తులు ఏమని అడుగుతున్నారు? నిజంగా నీకు విశ్వాసం ఉందా లేదా? పౌలు గారు దాన్నే అన్నాడు, 13:13 అంటాడు, 13:5 అంటాడు. 2వ కొరింథీ 13:5 మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి, మిమ్మల్ని మీరే శోధించుకొనండి. క్రీస్తు మీ యందు బ్రతుకుచున్నాడు అనేటువంటి ఆ దాఖలా మీ జీవితాల్లో కనబడితే మీరు విశ్వాసం కలిగిన వారు, లేదా భ్రష్టులే అన్నాడు అక్కడ. అంటే క్రీస్తు నాలో ఉన్నాడు అనేటువంటి సంపూర్ణత ఇప్పుడు దేవుని బిడ్డలారా మనం కలిగినటువంటి వారు అండి కార్యాన్ని చేయాలి. ఆ సంపూర్ణత లేకుండా మనం కార్యాలు చేస్తున్నాం కాబట్టి నశించేటువంటి వాడు నశించుతున్నట్టే ఉన్నాడు, రక్షణలోనికి రాలేకపోతున్నాడు, వాడు దేవుని పరిపూర్ణ చిత్తాన్ని గ్రహించలేకపోతున్నాడు, వారికంటూ దేవుళ్ళను దేవతలను ఏర్పరచుకున్నాడు, వాడిని ఆరాధిస్తున్నాడు, అవే వారికి మోక్షాన్ని కలిగించేయగలవని భ్రమలో వాడు.
కాబట్టి ఈ భ్రమ నుండి తప్పింపజేయడానికి సువార్త అనేటువంటి దాన్ని ప్రకటించడం పౌలు గారి యొక్క ప్రధాన ఉద్దేశం. అందుకని పరిశుద్ధాత్మ యొక్క చేసేటువంటి కార్యాన్ని తెలియచేయడం ఏమిటంటే ఈ ప్రాపంచికమైనటువంటి పాపంలో నుండి మనం తప్పించడం, ప్రతి పాపాన్ని ఒప్పింపజేయడం అనేటువంటిది పరిశుద్ధాత్మ మన జీవితాల్లో ఉండి కార్యం జరిగిచేస్తుంది. కాబట్టి ఆ కార్యము జరుగుట ద్వారా నేను కూడా పరిశుద్ధాత్మను బట్టి బలపరచబడి క్రీస్తునందలి విశ్వాసము ద్వారా విశ్వాసముగా నిరూపించబడ్డం అనేటువంటి ఉన్నతమ కార్యాన్ని కృపగల దేవుడు క్రీస్తు ద్వారానే జరిగింపజేస్తాడు. కాబట్టి ఈ మాట ఆయన కొనసాగిస్తే ఏమంటాడండి, దేవుడు మనను పిలిచాడు, దేని నిమిత్తమై పిలిచాడో ఆ ఉద్దేశం ఏ కారణమైతే ఉందో ఆ కారణాన్ని పూర్వంగా మనం గ్రహించాలి. ఏంటి, ఏ ప్రధాన ఉద్దేశాన్ని బట్టి ప్రభు మనల్ని పిలిచాడు లోకంలో అంటే క్రీస్తుతో జీవించడానికి పిలిచాడు, క్రీస్తు వలె జీవించడానికి పిలిచాడు. క్రీస్తు ద్వారానే దేవునితో మనం సమాధానపరచబడేటట్లుగా పరిశుద్ధాత్మ మనలో ఉంచి కార్యాన్ని జరిగింపజేస్తున్నాడే కానీ మనంతటి మనంగా దేవుని మెప్పించడం అనేటువంటిది కష్టం అనేటువంటిది కూడా మనం ఒకసారి గ్రహించవలసినటువంటి. కనుక ఇప్పుడు దేవుని బిడ్డారా, ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు దేవుని కృపా నియమాన్ని మనం పాటించుతూ దేవుని కృపగల నామంలో స్థిరులమై ఉండి ముందుకు నడవగలుగుతున్నామా, లేదా ఆయన కృపకు పాత్రులమై ఉండి ఆయన మనకిచ్చినటువంటి కృపయు అపోస్తులత్వాన్ని మనం గ్రహించుచు పొందుచు దానికి అనుగుణంగా మన జీవితాన్ని కట్టుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి వారంగా ఉన్నామా లేదా అనేటువంటి దాన్ని కూడా చాలా స్పష్టంగా గమనించాలి. ఆ మాట చెప్తూ కొనసాగిస్తున్నాడు, మీరును వారిలో ఉన్న వారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మీరు కూడా వారిలో ఉన్నారు. ఎవరిలో? అపోస్తలత్వం పొందినటువంటి వారిలో ఉన్నారు, ఇంకా ఎవరిలో? కృపను పొందినటువంటి వారిలో ఉన్నారు. కాబట్టి మీరు కూడా వారిలో ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారిగా మీరు ఉండడం కొరకే పిలువబడ్డారు. అంతేగాని మీ అంతటా మీరుగా జీవించడానికి పిలువబడలేదు, కానీ మీరు యేసుక్రీస్తు వారిగా ఉండడానికి, అంటే క్రీస్తు మీ యందు జీవించడానికి చరించడానికి మీరు క్రీస్తును పోలినటువంటి వారే ఉన్నారనేటువంటి పరిపూర్ణ సాక్ష్యాన్ని కలిగినటువంటి వారిగా ఉండడానికే మీరు ఈ ఉద్దేశం, దేవుని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇది, మనం క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తునందు స్థిరపరచబడిన వారమై దేవునితో సహవాస నిబంధనలు కలిగిన వారు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను సంపాదించిన వారిని అందరినీ కూడా నా వారు అంటూ చెప్పుకొస్తూ వారు నాలో ఉన్న ప్రకారంగా నీలో కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చాలా స్పష్టంగా వివరంగా తెలియజేశారు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని పిలిచిన ప్రధాన ఉద్దేశం ఏమిటంటే క్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధానపరచబడ్డమే. కొలసీ సంఘంతో అంటాడు, కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు ఆ విషయాన్ని బయలుపరుస్తూ తెలియపరుస్తున్నారు. దయచేసి ఒకసారి కొలసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుతాం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలననియు తండ్రి అభీష్టమాయ. దేవుని ప్రధానమైన కోరిక ఏమిటంటే క్రీస్తు ద్వారా దేన్నైనా కూడా సమాధానపరచుకోవాలి. అంటే క్రీస్తు లేకుండా ఎవడు దేవత్వ విషయంలో సమాధానపరచబడడు. పాపంగానే వానిలో ఉండిపోతుంది. ఆ పాప ప్రాయశ్చిత్తార్థమ కార్యాలు పాత నిబంధన కాలంలో మన పితరులు చేసినట్టుగా చేసుకుంటూ దినదినం చేసుకుంటూ వెళ్ళాలి. కానీ ఏ దినం మారినా అర్థమే శాపగ్రస్తుడే, దేన్ని మర్చిపోయినా శాపగ్రస్తుడే. కాబట్టి దినదినం చేస్తూ ఉండాలి, క్రమం తప్పకుండా వాటిని చేస్తూ ఉండాలి, దేన్ని మర్చిపోకూడదు. దినదినం చేయాలి, అన్నీ చేయాలి. చూడండి, దినదినం చేస్తూ అన్నీ చేయాలి అంటే ఎక్కడ కుదురుతుంది? ఏదో ఒక విషయంలో తప్పిపోవడం మానవ సహజంగా ఉంటుంది. కాబట్టి తప్పిపోయినటువంటి ప్రతివాడు కూడా శాపగ్రస్తుడే. అంటే క్రీస్తునందు గాక వేరే ధర్మాల్లో ఉన్నటువంటి ప్రతివాడు శాపగ్రస్తుడే. గమనించాలి. ఎందువలన? వాడు పాప విముక్తి పొందలేదు. క్రీస్తుని విశ్వసించినటువంటి వానికి మాత్రమే పాప విముక్తి, ఇంకెవడికి లేదు. ఎందుకంటే నా పాపముల విషయమై నీ పాపముల విషయమై ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో మానవునిగా బలి పశువుగా ఆయన బలియాగము గావించబడినటువంటి వాడు. కాబట్టి ఆయన ఎరిగినటువంటి మనం మన జీవితాల్లో ఆ యొక్క యాగాన్ని కలిగినటువంటి వారమై ఉంటేనే ఆయన వారలంగా తండ్రి
అభీష్టంలో మనం నిలవబడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైతే మనం ఆయనకు కొంత విరోధంగా ఉంటున్నాం. కాబట్టి క్రీస్తు ద్వారా ఆయన మనల్ని తన యొద్దకు రప్పించుకోవాలనేటువంటిది దేవుని యొక్క సంపూర్ణత. ఆ సంపూర్ణత నెరవేర్చబడడానికి ప్రభువు దేవుడు ఈ లోకంలోనికి అందుకనే ఆయన కృప ఆయన పరిపూర్ణతలోంచి మనకు వస్తుంది అనేటువంటి దాన్ని యోహాను గారు మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 16వ వచనంలో ఆయన క్షమించాలి యోహాను సువార్త మొదటి అధ్యాయం 16వ వచనం చాలా స్పష్టంగా ఆయన తెలియపరచు కదండి. ఆయన కృప నుండి ఆయన పరిపూర్ణత నుండి కృప వెంబడి కృప మనము కలిగినటువంటి వారమై ఉన్నాం అనేటువంటి సత్యాన్ని ఆయన తెలియపరిచాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయము 16వ వచనం దయచేసి చదువుతున్నాను వినండి. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరమును కృప వెంబడి కృప పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును కలిగెను. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు ద్వారానే మనకు కలిగి, అంతేగాని క్రీస్తు యేసు లేకుండా నీవు దేవుని ఎరిగి ఉండడం కష్టం. క్రీస్తు యేసు ద్వారా పరిశుద్ధాత్ముడు నువ్వు దేవుని వద్దకు నడిపించగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వాడై ఉన్నాడు. కాబట్టి క్రీస్తునందలి విమోచనము ద్వారా దేవుని కృపకు మనం పాత్రులమై ఆనందకరంగా జీవించడానికి, నెమ్మదితో జీవించడానికి మనకు దేవుడే ఒక యోగ్యతను కలిగి చేస్తున్నాడు. కనుక ఈ ఫలాన్ని మనం అనుభవించచ్చు ప్రభు నిమిత్తమై జీవించడానికి మిమ్మల్ని కూడా పిలిచాడు, నన్ను ఒక్కడనే కాదు. అందుకని ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు. ఏమనండి చివరి మాటలకు వచ్చాడు, మీరును వారిలో ఉన్నవారై క్రీస్తు వారులుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. క్రీస్తు వారినిగా ఉండడానికి పిలువబడి అంటే అందుకని మనందరం కూడా క్రిస్టియన్స్, క్రీస్తును అనుసరించుతున్నటువంటి వారు. వాస్తవానికి ఏ విషయంలో మనం ఆయన అనుసరిస్తున్నామో గమనించవలసినటువంటి వారు. ఏ విషయంలో మనం ఆయనను అనుసరిస్తున్నాం, ఏ విషయంలో ఆయన కోరుకున్నట్టుగా మనం జీవిస్తున్నాం అనే దాన్ని పిల్లరా గమనించచ్చు. ఒకవేళ ఇప్పటి వరకును కూడా మనము మన ఆలోచన ప్రకారంగానే జీవిస్తూ కృపా బాహుళ్యతలో ఆయన సన్నిధానంలో నిలబడలేకపోతున్నట్లయితే ప్రభు ఈ సమయంలో నీ కృపచేత నన్ను బలపరిచి పరిపూర్ణ రక్షణ జీవితం నాకు అనుగ్రహింపజేయండి. ఆయన మీరు సంపూర్ణ మానవునిగాను సంపూర్ణ దేవత్వము కలిగినటువంటి వారు ఉన్నారని నేను పూర్ణంగా విశ్వసిస్తున్నాను. ఎట్టి అరమర లేకుండా నేను అందులో నమ్మిక కలిగినటువంటి వాడిని ఉన్నాను కనుక నీవు నన్ను బలపరచు ప్రభువా అని ప్రార్థించబుద్ధులమని నా ప్రార్థన చేద్దాం. దయచేసి తలవంచండి. కృపోన్నతుడు వగు మా తండ్రి, మా పరలోకపు ప్రభువా, పౌలు ద్వారా మీరు అనేక విషయాన్ని మాకు తెలియపరుస్తున్నారు. పౌలు రోమా సంఘాన్ని దర్శించకపోయినప్పటికీ అతడికి వెళ్ళవలనే ఉన్నతమైన ఆలోచనలు కలిగినటువంటి వాడైనా కానీ మా ప్రభువా మరి సంఘం యొద్దకు ఆయన వెళ్ళలేకపోయి ఉండటం వలన ఈ ఉత్తరాన్ని వ్రాస్తున్నాడు. దేవునికి దాసుడై ఉన్నానని, తను అపోస్తుడై ఉన్నానని, తన అపోస్తులత్వాన్ని నిరూపించు సువార్తను పరిచయను తనకు అప్పగించాడని, ఎచ్చట అన్యజనులు ప్రభు వైపునకు మరి వచ్చుదురు అచ్చటకు వెళుతూ పరిచయను కొనసాగించాలన్నటువంటి సత్యాన్ని ఎరిగిన వాడై ఉన్నాననే విషయాన్ని రోమా సంఘానికి తెలియజేశారు. అలాగే ఆయన మీరు సంపూర్ణ మానవుడును సంపూర్ణ దేవుడును అయి ఉన్నారు అనేటువంటి సత్యాన్ని కూడా ఆయన మాకు తెలియపరిచారు. కనుకనే నీ కృపలు మమ్మల్ని భద్రపరచండి. మేమును ఆ సంపూర్ణ సత్యాన్ని ఎరిగిన వారమే మీతో నివసించడానికి ద్వారా మీ కృప దయచేసినట్టు నిశ్చితమైతే దీన్ని ధ్యానిస్తున్నట్టు కాలం అంతట్లో కూడా నీ కృపా బాహుళ్యతలు మనం భద్రపరిచి నడిపించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వోన్నతుడు దేవుని యొక్క దీవెన సర్వదా మనకు తోడైంది.